జనతా న్యూస్ 9 కి స్వాగతం. నా పేరు దివ్య. నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో 1988-89 10వ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు సోమవారం రాజారెడ్డి కన్వెన్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. వారంతా చిన్ననాటి స్నేహితులు, ఒకే చోట చదువుకున్నారు. 10వ తరగతి పూర్తి అయ్యాక కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడగా మరికొంతమంది వ్యాపారం, ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయం 1988-89 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు సోమవారం రాజారెడ్డి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. 34 ఏళ్ల తర్వాత కలుసుకుని ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ క్షేమ సమాచారాలు అడుగుతూ ఆత్మీయ ఆలింగనం మరియు పలకరింపులు చేసుకుంటూ ఇలాంటి స్నేహబంధం కలకాలం నిలవాలని అభిప్రాయపడ్డారు. 114 మంది పూర్వ విద్యార్థులందరూ ఒకే చోట చేరడంతో ఉదయం నుండి సాయంత్రం వరకు సందడి నెలకొంది. ఇక నుంచి టచ్లో ఉండాలంటూ ఫోన్ నెంబర్లు తీసుకోవడంతో పాటు ఈ మధుర జ్ఞాపకాలను తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు. శ్రీ రామకృష్ణ విద్యాలయం 1988-89 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులతో కలయిక మరుపురాని అనుభూతి అని శ్రీ రామకృష్ణ విద్యాలయం రిటైర్డ్ ఉపాధ్యాయులు అన్నారు. పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు నరసింహారావు, శ్రీరాములు, సుబ్బారెడ్డి, మల్లికార్జునరావు, శేఖర్, బాల, గంగాధర్, రామ్మూర్తిలను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ దివంగత నివర్తి రామ్మూర్తి శ్రీ రామకృష్ణ విద్యాలయాన్ని స్థాపించడం వల్లే విద్యార్థులకు విద్యను అందించగలిగామన్నారు. విద్యను బోధించిన విద్యార్థులతో కలిసిన క్షణాలను మరువలేమన్నారు. సమ్మేళన అనంతరం 2025వ సంవత్సరం మరోసారి కలవాలని పూర్వ విద్యార్థులు నిర్ణయించారు. ఈ రామకృష్ణ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనము 88-89 బ్యాచ్కి సంబంధించిన మిత్రులందరూ ఈడ సమావేశం కావడం చాలా సంతోషంగా ఉంది. ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వాళ్ళు కూడా ఈరోజు ఈ సమావేశానికి హాజరై ఈ సమావేశంలో విజయవంతం చేసినందుకు మిత్రులందరికీ ధన్యవాదాలు. మాకు విద్య బోధించిన ఉపాధ్యాయులకు కూడా ధన్యవాదములు. 1988 బ్యాచ్ అంటే శ్రీ రామకృష్ణ హై స్కూల్ అందరము గెట్ టుగెదర్గా మిత్రులు అందరూ ఎంతో మేమందరము సక్సెస్ చేసినందుకు మా పూర్వ పండితులు కానీ విద్యార్థులు ఆడవాళ్ళు కానీ అందరూ వచ్చి జయప్రదం చేసి ఎంతో ఇది జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదములు. కానీ ఇంత కలుస్తాం కూడా మేము కూడా కనుకలేదు. కానీ ఇది మళ్ళీ 2025లో మళ్ళీ గెట్ టుగెదర్ పెట్టాలని అనుకుంటున్నాం. ప్లానింగ్ కూడా ఆల్రెడీ వాళ్ళు ఎంతో శ్రమతో హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడి నుంచో ఒంగోలు కానీ విజయవాడ కానీ ఎక్కడి నుంచో వచ్చినందుకు మాకు అందరికీ ఫ్రెండ్స్ తరపున అందరూ సహకరించినందుకు మా ఆత్మీయ బలం అనేది రామకృష్ణ హై స్కూల్ బలం అనేది కూడా మేము ఎంతో నిరూపించుకున్నాము. అందుకోసము మేము ఎంతో కష్టపడి అందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండి నెక్స్ట్ కూడా 2025 కూడా గెట్ టుగెదర్ పెట్టాలని మేము అలా కోరుకుంటున్నాం. ఇట్లు మిత్రుల సేవ.